నేను మీకు సుపరిచితమే. చాలా మంది నన్ను మీ పంట పొలాలలో తరచుగా చూస్తూనే ఉంటారు. నేను నాశనము చేయని చెట్టు లేదు, సోకని పంట లేదు. నా లార్వాలకు పచ్చదనం అంటే మహాప్రీతి. అవి పగటిపూట మొక్క మొదళ్లలో భూమిలో దాగి ఉంటూ రాత్రి వేళల్లో ఆకులను తింటూ ఉంటాయి. అప్పుడే గుడ్డులో నుంచి బయటకు వచ్చిన చిన్ని లార్వాలు ఆకులను గోకి తినడం వలన ఆకులు జల్లెడాకులుగా మారుతాయి. నా లార్వాలు కాస్త పెద్దవైనప్పుడు మొత్తం ఆకులను తిని చెట్టును బోడిగా మారుస్తాయి. నన్ను మీలో చాలా మంది గుర్తుపట్టరు. ఎందుకంటే నేను నిశాచర జీవిని, అంటే రాత్రులు మాత్రమే మీ పొలాలలో సంచరిస్తూ ఉంటాను. నేను లేత నలుపు లేక కాఫీ రంగు పొలుసులతో మధ్య మధ్య తెల్ల చారలతో ఉంటాను. నా క్రింది రెక్కలు తెల్లగా ఉంటాయి. నా జీవిత చక్రము దాదాపుగా 30 నుంచి 40 రోజులు ఉంటుంది. నా జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. అవి గ్రుడ్డు దశ, లార్వా దశ, కోశస్థ దశ మరియు రెక్కల పురుగు దశ. నేను నా గ్రుడ్లను ఆకుపచ్చ రంగులో గుంపులుగా 80 నుంచి 150 వరకు ఆకుల పై భాగాన లేదా పిండి భాగాన పెట్టి వాటిని గోధుమ రంగు పొలుసులతో కప్పుతాను. నా గ్రుడ్డు దశ వాతావరణం బట్టి 4 నుంచి 5 రోజులు ఉంటుంది. అందులో నుండి బయటకు వచ్చిన లార్వాలు మీ పంట పొలాలకు చాలా నష్టం కలుగజేస్తాయి. నా లార్వా దశ 18 నుంచి 24 రోజులు ఉంటుంది. ఆ తరువాత అవి కోశస్థ దశ కోసం భూమిలోనికి వెళ్లి అక్కడ 5 నుంచి 8 రోజులు ఉండి ఆ తరువాత రెక్కల పురుగుగా మార్పు చెంది బయటకు వస్తాయి. నేను బయటకు వచ్చిన 4 రోజులలోనే గుడ్లను పెట్టి నా సంతతిని పెంపొందించుకుంటాను. నన్ను అరికట్టాలంటే 4 పద్ధతులు పాటించాలి. 1. సాగు పద్ధతి, అంటే ఎండాకాలంలో లోదుక్కి చేయడం. 2. యాంత్రిక పద్ధతి, అంటే గుడ్ల సముదాయాన్ని గుంపుగా ఉన్న లార్వాలను ఏరిపారేయడం, పక్షి స్థావరాలను పొలంలో ఏర్పాటు చేయడం. 3. జీవ నియంత్రణ పద్ధతి, అంటే ఎకరాకు 60,000 పరాన్నజీవులైన ట్రైకోగ్రామా, బ్రాకాన్, టిలోనోమస్లను పొలంలో విడుదల చేయడం. ఎకరాకు 50,000 పరాన్నభుక్తులైన క్రైసోఫెర్లాను విడుదల చేయడం. 4. రసాయన పద్ధతి, అంటే లార్వాలు చిన్నవిగా ఉన్నప్పుడు వేపధారిత మందులు చల్లడం, ఎకరాకు 250 నుంచి 300 మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ పిచికారీ చేయడం, ఆఖరి అస్త్రంగా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ రసాయన మందులను వాడడం.